ఇలా రావాల్సినట్టు ఇలా వచ్చింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వామ్మో ఇంత నూనె పడ్డదే, ఇది చూసిందంటే మా అమ్మ తన్నిద్ది, అర్జెంటుగా తీసేయాలి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలకే ట్రై చేయకండి. పెట్టండి సార్ నిరంజన్ గారు. ఏంటక్క ఏం చూపించబోతున్నావు మాకు అని మీరు అనుకోవచ్చు. అస్సలు వంట మీద విరక్తి పుట్టేలా చేసిందనమాట ఈ వంట. సో రంజాన్ కదా, స్పెషల్ మీకు డిషెస్. నేను ఇప్పటి వరకు వంటగదిలోకి వెళ్ళలేదు. సో వెళ్ళి మీకోసం ట్రై చేసి ఒక్కొక్క రెసిపీ పెడతా అని నిన్న పోస్ట్ చేశాను కదా. ఇది ఒక్క చిన్న షార్ట్ వీడియోలో చెప్పేది కాదు, ఇది నా యథార్థ కథ అనమాట. అందుకే ఈ పెద్ద లాంగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఈ వంట పేరేంది? ఈ వంట పేరేంది? నిజంగా ఈ వంట పేరేంటో కూడా తెలియదు కానీ ట్రై చేద్దామని చేసా. చికెన్ టిక్కా క్రైప్ అంట. ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ట్రై చేశాను. సో ఫస్ట్ చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోనే కొంచెం సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, సాల్ట్, పసుపు వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అది మ్యారినేట్ అయ్యేలోపు మనం క్రైప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పాలు, ఒక ఎగ్, కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్న బటర్ అన్న వేసుకోవాలి. సో 1 కప్ మైదా వేసుకోవాలి అనేది సేమ్ అట్లుందే చేసిన అనమాట. కొన్ని వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో మంచిగా మిక్సీ పట్టేసుకొని లమ్స్ లేకుండా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇదేంటంటే నిజంగా మీ వాళ్ళు ఎవరైనా ఉంటేనే చేయండి. నిన్న మా మమ్మీ వాళ్ళకి ఫంక్షన్ అయ్యి వెళ్ళిపోయారు. సో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, దానితో రోజాలో ఉన్న సాయంత్రం అయింది. ఈ వంట పెంటలాగే అయిందనమాట. సో దానితో నా కొడుకు ఒకటే ఏడుపు. అస్సలు మమ్మీ సంఖ్య ఉండాలంటే అస్సలు తెగకూడదంట, అంతగానం చేసిండు. అసలు కింద ఇద్దామా అన్న ఆడట్లేదు, ఒకరు లేచిన ఆడట్లేదు, చికచికాగా పెట్టిండనమాట. సో ఇది వంట పెంటలాగే అయింది. నాకెందుకురా ఈ పెంట అంతా హాయిగా తిని పడుకునే కాడికి అనిపించింది నాకైతే. సో ఇక కర్రీ విషయానికి వచ్చేస్తే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అందులో వేసేసి కొన్ని వాటర్ పోసేసి కుక్ చేసుకోవాలన్నమాట. సో అది కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా కావాలి. సో అది అంతేలోపు ఇది క్రైప్స్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో సేమ్ ఇంట్లో చేసిర్రు కానీ సేమ్ ఇంతే చేసిన. అసలు చూడండి మొత్తం బొక్కలు అసలు ఎట్లా వచ్చిందంటే నిజంగా వాళ్ళు గుండ్రంగా తిప్పుతుంటే అసలు గుండ్రంగా వచ్చింది. నాకైతే అసలు ఎట్టు పడితే అటు పోయిందనమాట. నిజంగా అసలు ఇది ఎందుకురా ఈ వంట పెట్టుకున్నా అనిపించింది. సో కొంచెం ప్యాచ్ వర్క్ చేసేసి కొంచెం అయితే అట్లా వచ్చిందనమాట. వాళ్ళకైతే కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకు చూడండి ఎట్లా వచ్చింది, ఇది ఎట్టనో వచ్చింది. సో ఇట్లా మనం క్రై ప్రిపేర్ చేసుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. సో అంతలోపే మనం చికెన్ కొంచెం ఎంతసేపు అంటే కొన్ని వాటర్ పోసినా కూడా అది కుక్ కావట్లేదు. అసలు చికెన్ నేను ఫస్ట్ టైం చేయడం, అసలు ఎంత నీళ్ళు పోసినా కూడా కుక్ కావట్లేదు. కొంచెం మంట పెడితేనేమో మాడిపోతుంది. సో మొత్తానికి ఇట్లా వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవాలంటే నేనైతే క్యారెట్, ఆనియన్స్ వేసాను. సో వెంటనే దింపేశారు. కానీ నాకు చికెన్ ఇంకా కుక్ కాలేదు అనిపించింది. అందుకే ఇంకొంచెం ఫ్లేమ్ పెట్టేసరికి మొత్తం మాడిపోయింది, కిందంతా అడుగంటింది, చూసారు కదా. సో అంతలోపు ఈ క్రైప్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో ఈ గ్యాస్ ఆఫ్ చేసుకొని మయోనీస్ వేసుకోవాలి. ఆ మయోనీస్ డబ్బా కొత్తది, సీల్ తీసినా అంతే, పైన ఒక తెల్ల క్యాప్ ఉంటుంది కదా తీసుకోవాలిగా, దాన్ని పెట్టుకొని దులుపుతా. ఎట్లా వస్తా చెప్పండి, నా మట్టిలా లేదనమాట. సో కొంచెం మయోనీస్ వేసుకొని మనం రెడ్ సాస్ వేసుకోవాలి. అది మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో మంచిగా వాళ్ళకైతే భలే వచ్చింది. నాకు కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఫస్ట్ టైం నేను వంట టేస్ట్ అంటే మనకి సాల్ట్ ఎట్లా పడుతుంది, ఏంటి కారం సరిపోయిందా లేదా అని తెలియకుండానే గుడ్డిగా చేసేసిన. ఎందుకంటే రోజాలో ఉన్నా కదా, టేస్ట్ చేయకూడదు. ఇక వచ్చినది దొరికినవన్నీ వేసేసాను అనమాట. నెక్స్ట్ చీజ్ స్లైసెస్ వేసారు. సో నా దగ్గర అవి లేదు. సో చీజ్ ముక్కలు ఉంటే కట్ చేసి వేసాను అనమాట. అదేంటంటే అస్సలు కరగలేదు. చీజ్ అంటే కొంచెం వేడి కన్నా హీట్ అవుతుంది కదా, అస్సలు కరగలేదు. ఎట్టుందో అట్లే ఉంది. బాబోయ్ తినడానికి చచ్చిపోయాను అనమాట నేనైతే. నెక్స్ట్ మనం ఈ క్రామ్స్ తీసుకొని దీన్ని ఇక పెట్టుకోవాలన్నమాట, ప్లేటింగ్ చేసుకోవడమే. అందులో ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ని దాంట్లో పెట్టేసి ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఒక ఫెవికాల్ కాదు, మైదాతో ఫెవికాల్ లాగా చేసుకోవాలి. సో ఫస్ట్ క్రై పట్ల పెట్టేసి దాని మీద మన చికెన్ చేసుకుంది పెట్టి మంచిగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి మన ఫెవికాల్ ఉంది కదా, అదే మైదా మిక్చర్ కొంచెం రాసేసి అటు ఇటు ఫోల్డ్ చేసి గట్టిగా స్టిఫ్ అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే నిజంగా అటు ఇటు కారలేదులేండి. ఇంకా కొన్ని ఉంటాయి అసలు నూనె కారుతుంది, అసలు బయటకు వస్తుంది, అలాంటిది అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదులే. కానీ ఈ ఫోల్డింగ్ బాగానే వచ్చింది నాకు. ఓన్లీ 4 కూడా కాదు, 2 అనమాట. మంచిగా ఫోల్డింగ్ అయ్యేలాగా మంచిగా వచ్చినాయి. ఇంకోటి అయితే అసలు ఘోరంగా వచ్చినాయి. అందుకే నేను వాటిని చూపించలేదు. ఇక నీకెందుకక్క ఇవన్నీ తంటాను మీరు అంటారనేసి నేనైతే చూపించలేదు అనమాట. సో ఓన్లీ వచ్చినాయి కదా, ఒక 2-3 వచ్చినాయి కదా, చాలు అనిపించింది. ఇక నా ఎనర్జీ అంతా ఈ ఫోల్డింగ్ చేసేసరికి సరిపోయింది. ఇక మా వాడు వచ్చి ఆ చైర్ గుంజుతుండు, ఇది స్టాండ్ పెడదామంటే స్టాండ్ సెట్ కావట్లేదు. నేను కనపడుకుంటే కొంచెం వీడియో తీసుకుందామన్నా అది సెట్ కాలేదు. ఇటువైపు ఇది చేయాలా, అటువైపు అది తీసుకోవాలా, ఇటువైపు లేకపోతే వాడిని ఎత్తుకోవాలా, వాడిని ఎత్తుకుంటే ఆగట్లేదు, వాడిని కింద వేస్తే ఆగట్లేదు, వాకర్లో వేస్తే ఆగట్లేదు. అసలు ఎవ్వరు లేరు ఇంట్లో. నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, ఈ వంట ఏమో సరిగా కాలేదు. అసలు వీటి వీడియో తీసుకోవాలా,
ఇటు మీకు చూపియాలా, అటు వాడికి చూపియాలా, అసలు నిజంగా నా సావు కాదనమాట. అంత ఘోరంగా అయింది ఫస్ట్ డే ఆఫ్ రోజా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మరేం చేద్దాం, అనుకున్న పెళ్ళికి మేళం వాయించక తప్పదు కదా అన్నట్టయితే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేశాననమాట. అసలు నిజంగా కంపరం పుట్టి మధ్యలో వదిలేద్దాం అనుకున్నాను. బట్ ఏం చేద్దాం, మీకైతే మాట ఇచ్చా మంచిగా ఏదో ఒక వెరైటీ చూపిద్దామని అనుకున్నా. ఇక మరి ఏం చేద్దాం చెప్పండి, ఇక ఎట్లాగోలా అలాగైతే చేసిన అనమాట. సో కొంచెం ఫ్రై చేయాలనేసి అన్నారు. సో నేను కొంచెం కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేద్దాం అనుకున్నాను అంతే. అది ఇంత పడిపోయింది, ఘోరంగా అనిపించింది. సో ఎక్కువ పడిపోయింది, ఏం కాదులే కాగుతుంది మంచిగా అయితేగా అనుకొని వేసా. కానీ మొత్తం ఆయిల్ పీల్చుకొని ఎక్కువ ఆయిల్ అవుతుందన్నమాట. సో ఇదంతా పెంట నాకెందుకు రానేసి మళ్ళీ ఒక చిన్న గిన్నె తీసుకొని మళ్ళీ అందులోకి ఆ ఆయిల్ అంతా ట్రాన్స్ఫర్ చేసా. ఇక మా అమ్మ ఇదంతా చూసిందంటే నిజంగా ఇల్లంతా కూడా పెంట చేసేసాను అనమాట. మళ్ళీ ఆయిల్ని సపరేట్ చేసి మళ్ళీ కొంచెం సరిపోలేదని మళ్ళీ వేసి వాటిని ఫ్రై చేసేసరికి నాన్న తంటాలు పడ్డాను. సో ఇడిదిప్పి ఫ్రై చేసేసరికి ఇగో ఏమో నేను వీడియోలో చూపించని అనమాట. సో చూశారు కదా ఎట్లా వచ్చినాయో, కొంచెం అయితే మేనేజ్ చేశారనమాట. సో ఈ అమ్మ వాళ్ళకి ఎంత బాగా వచ్చినాయో, నేను వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే చేసినాగా ఎక్కడ మిస్టేక్ జరిగిందో నిజంగా నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు అట్లా లాగొచ్చినాయి. జస్ట్ మనం దోశ పిండిలో కొంచెం చికెన్ వేసుకొని కలిపి మనం కర్రీ చేసుకుంటే ఎట్లుంటుంది, సో అట్లా చేసేసి అట్లా పెట్టినట్టు అనిపించింది. సో ఇవేమో మాడిపోతున్నాయి, అయ్యేమో మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా వచ్చినాయి అనమాట. సో చూడగానే ఇదెంత ఈజీ సింపుల్గా చేసేస్తా చూడు అనుకున్నాను, కానీ నిజంగా టార్చర్ కనపడ్డది. సో మీకు తెలియని వంట గురించి తక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా చేసుకోండి, లేదంటే మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేసినవి కూడా ఓన్లీ జస్ట్ ఒకటో తిన్నాను అంతే, మిగిలిన అంతా కూడా వేస్ట్ అయిపోయింది. నిజంగా చాలా బాధ అనిపించింది. సో ఇంట్లో మా వాళ్ళు తింటారా అంటే అది మయోనీస్ సాస్ అవి అంటేనే మా వాళ్ళు అసలుకే తినట్లేదు. మనం అంతకైనా విలేజర్స్ కదా, ఎంతైనా ఈ సిటీ వంటలు వాళ్ళకి అసలుకే నచ్చవు. ఇక ఎట్లాగో నేనే చేసుకున్న దానికి 2 తిన్నాను అనమాట. సో మా హస్బెండ్కి వచ్చాక పెడదాం అనేసి నైట్ దాకా ఉంచాను. ఆయన తిని రియాక్షన్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, నేను రాను అని చెప్పా కూడా ఖచ్చితంగా ఇది తినడానికైనా నువ్వు రావాల్సిందని పట్టుబట్టి పిలిపించాను అనమాట. నిజంగా పాపం అనిపించింది నాకు. మరి నేను చేశానని కాదులే కానీ నిజంగానే చాలా బాగున్నాయి. కానీ అది కొంచెం క్రిస్పీగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సో రియాలిటీలో ఇట్లా వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ టేస్ట్ అయితే బాగుంది. కానీ ఒక్కటి తినంగానే నా టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట. కానీ ఎక్కువ తినలేకపోయాను. టేస్ట్ కొంచెం పర్లేదు, ఒక్కసారి అయితే టేస్ట్ చేయొచ్చు, మరి ఘోరంగా అయితే లేదు. నేనే చేసి నువ్వే చేసుకున్నావు కాక అందుకే గొప్పలు చెప్పుకుంటున్నావు అని అనుకోకండి. మా డాడీ మా మమ్మీ కూడా పర్లేదు అన్నారు. మరి నా కోసం చెప్పారో, నా హ్యాపీనెస్ కోసం చెప్పారో, మరి నిజంగా వాళ్ళకి నచ్చిందో లేదో నిజంగా తెలియదులే. కానీ ఈ పెంటని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. కానీ నిపుణుల పర్యవేక్షణలో అందరు ఉన్నప్పుడు చేసుకొని చాలా బాగుంటాయి.